ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో 18 ఇయర్స్ లోపలలో వస్తుంది సార్. టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా ఎక్కువగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్లే వస్తుంది సార్. యూజువల్‌గా ఇందులో ఏంటంటే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గుతుంది సార్. ఓకే. ఇది ఎక్కువగా 20 ఇయర్స్ దాటినోళ్ళు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది సార్. సార్ డయాబెటిస్ సింప్టమ్స్ ఏముంటాయి? ఇది ఏ లక్షణాల ద్వారా అసలు డయాబెటిస్ వచ్చిందని మనం ఐడెంటిఫై చేయొచ్చు? డయాబెటీస్ సింప్టమ్స్ ఏంటంటే పాలీయూరియా సార్, పాలీడిప్సియా, పాలీఫేజియా. ఈ సింప్టమ్స్ అనేవి టైప్ 1 డయాబెటీస్‌లో మోర్ కామన్ ఉంటాయి సార్. పాలీయూరియా అంటే ఏంటి సార్? పాలీడిప్సియా, పాలీఫేజియా అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. పాలీయూరియా అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లుగా ఉండడం సార్. ఇంక్రీజ్డ్ యూరినరీ ఫ్రీక్వెన్సీ. పాలీడిప్సియా అంటే ఇంక్రీజ్డ్ థర్స్ట్ సార్. పాలీఫేజియా అంటే ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటేక్ సార్. సార్ అంటే ఇది డయాబెటిస్‌కి కాజెస్ ఏంటి? అసలు దేనివల్ల వస్తుంది? ఎక్కువగా కాజ్ ఏంటంటే జెనెటిక్ కాజెస్ సార్. మిగతా కాజెస్ ఏంటంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబెసిటీ, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సార్. దీన్ని ఏ టెస్ట్‌ల ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు సార్? సార్ డయాగ్నోస్ ఎలా చేస్తామంటే సిమ్టమ్స్ తో పాటు, సిమ్టమ్స్ అంటే పాలీయూరియా, పాలీడిప్సియా, పాలీఫేజియా వీటితో పాటుగా ఒక టెస్ట్ పాజిటివ్ ఉన్నా కూడా డయాబెటీసే సార్. ఒక టెస్ట్ అంటే ఫాస్టింగ్ షుగర్ మోర్ దెన్ 126, ర్యాండమ్ షుగర్ మోర్ దెన్ 200, లేదంటే HbA1c మోర్ దెన్ 6.5. ఇవన్నీ కూడా ఈ వాల్యూస్తో పాటు ఒక సిమ్టమ్ ఉంటే ఒక్క వాల్యూ అన్న డయాబెటీస్ సార్. ఒకవేళ సిమ్టమ్ లేకుండా ఉంటే 2 టెస్టులు కలిపి డయాబెటీస్ అవుతుంది సార్.